చర్ల మీద నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ వీళ్ళు కూడా అదే వార్త రాసుకొచ్చారనమాట. ఏంటయ్యా అంటే 25 ఏళ్లకు కూడా పూర్తయ్యే అవకాశం లేదు, సీమకు 200 టీఎంసీలు నీరవడమే లక్ష్యం. ఇప్పటికే ఉన్న సీమ ప్రాజెక్టుల మాట ఏంటి? దశాబ్దాలుగా పూర్తిగా జలాశయాలు, కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నెరవేరని సాగునీటి పంపిణీ లక్ష్యాలు. 5,000 కోట్లు ఖర్చు పెడితే అన్నీ పూర్తి. 3-4 ఏళ్లలోపే లక్షల ఎకరాలకు నీరు, ఎలాంటి వివాదాలు లేకుండానే ఫలాలు. రాష్ట్ర విభజన చట్టంలో వీడి గ్రీన్ సిగ్నల్. బనకచర్ల మీద సీమ నిపుణుల్లో చర్చ. 15-16 తేదీల్లో సీఎం ఢిల్లీ పర్యటన. బనకచర్ల సాపాల అంశాల మీద వరుస భేటీలు. తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్ఆర్ఎస్పి, అందిరినీవా ప్రాజెక్టులు మొత్తం ఆయకట్టు 14.42 లక్షల ఎకరాలు. కానీ పంట కాలువలు లేక ఇతర నిర్మాణాలు పూర్తిగాక కేవలం 3.55 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. ఆ పనులు పూర్తి చేస్తే మరో 10 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. దాన్ని వదిలేసేసి ఇదంతా ఎందుకు, ఇది పూర్తయ్యేటప్పటికి 25 ఏళ్ళు దాడుతుంది అన్నాడు. చంద్రబాబు గారికి కూడా తెలీదా ఆయన అమాయకుడా? కాకపోతే ఇప్పుడు ఇది ప్రారంభిస్తే ఎవరు పూర్తి చేసినా ఆ క్రెడిట్ తనకే రావాలని, అది ఆయన ఉద్దేశం. అందుకోసమే మాట్లాడుతున్నారు. బనకచర్లకు సంబంధించి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ప్రాజెక్ట్ ఏమన్నా తీసుకుంటుందేమో అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇక్కడ అసలు అంశాల నుంచి డైవర్ట్ చేయాలంటే అది దాన్ని ఎవడో ఆపబోతున్నాడు, కేసీఆర్ ఆపబోతుంటే నేను చేస్తున్నాను, జగన్ ఆపబోతుంటే నేను చేస్తున్నాను, దాన్ని ఒక సెంటిమెంట్ రాజేయడం, రాయలసీమకి నేను ఏదో చేయబోతున్నాను అన్నటువంటి కోణం. ఆ సెంటిమెంట్ని రాజేయడానికి వాడుతున్నారు, కానీ ఆయనకి తెలుసు అది పూర్తి కాదన్నటువంటిది. ఇంతవరకు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి ముందు ఏదో 1 లక్ష కోట్లు అంటే 2 లక్షల కోట్లు అవుతుంది అంతా అయ్యేటప్పటికి. ఆ పర్మిషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చేస్తే, ఇదే ప్రభుత్వం 25 ఏళ్ళు ఉంటే అప్పుడు ఏమైనా చేయడానికి, అది కూడా అప్పుడు కూడా డబ్బులు కష్టమే. అక్కడ 2 లక్షల కోట్లు ఎవడిస్తాడు? కాబట్టి ప్రాక్టికల్గా జరిగేది కాదు. ప్రాక్టికల్గా జరగదని తెలిసినే ఆ మాట పదే పదే మాట్లాడుతుంటారు అనమాట.